నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సాల్ట్ భూములను పరిశీలించి వాటికి మార్కెట్ ధర నిర్ణయించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఆదేశాలతో బాపట్లపట్నంలో మురికి కాలువల పూడికతీత. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పందల నాగర్జీ. సాల్ట్ భూములను పరిశీలించి వాటికి మార్కెట్ ధరలను నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై అధికారులతో స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. సాల్ట్ భూములున్న ప్రాంతాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకొరకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పరిధిలోని చినగంజం మండలంలో 2486 ఎకరాల భూములు సాల్ట్ కమిషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ భూములను సర్వే చేయాలన్నారు. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. తదుపరి ఆ ప్రాంతంలో మార్కెట్ ధరలు, సాల్ట్ భూముల విలువను నిర్ధారణ చేస్తూ ధరలపై నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, మనం ఏ డబ్బు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచే ఇవ్వాలి కదా. కొని ఈ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ని మనం ఏదైనా డెవలప్మెంట్ సో ఇప్పుడు చేయాల్సిన పని యాక్షనబుల్ అయ్యి మనం ఒక లెటర్ ఇష్యూ చేస్తాం, ఒక ప్రొసీడింగ్స్ ఆ లెటర్ ఇష్యూ చేస్తాం. వీళ్ళిద్దరిని మీరు ఫీల్డ్ ఎంక్వైరీలు చేసుకుంటున్న గెస్చర్ చెప్తాను నేను. సో ఆ గెస్చర్ని అనుకూలంగానే మీ సజెషన్స్ ఉంటాయి. కనపర్తి కామన్ పాలసీ ఎలా అవుతుంది దీనికి అంటే సాల్ట్ ల్యాండ్ ఉన్నాయా తీసుకుందాం, వాటిని కూడా లెక్కలోకి తీసుకుందాం. అయినప్పటికీ కూడా దీనికి అడ్జాయినింగ్ కాబట్టి ఆ రేట్లు అవి తీసుకుందాం అంటున్నా. బాపట్లపట్నంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా 8వ రోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ నందనందన భజన మండలి ఆర్గనైజర్ టి ఇంద్రాని వారిచే కోలాట కార్యక్రమం జరిగింది. ఈ నెల 7వ తేదీ అమ్మవారి దేవస్థానం వద్ద నుండి ఆర్యవైశ్యుల మహిళలతో మంగళ వాయిద్యాలతో 102 కలశముల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ఒక్కలగడ్డ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి ప్రసాదమును తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాలను శ్రీ ఆర్యవైశ్య సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వర్తక మిత్ర డాక్టర్ కొత్తమాసు సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. రేపు అనగా అమ్మవారి జన్మదినోత్సవం బుధవారం రేపు ఉదయం ఆర్యవైశ్య మహిళలు కన్యలచే 102 కలశములతో అమ్మవారికి పల్లకి ఉత్సవం జరుగును. పల్లకి ఉత్సవం అనంతరం పంచామృత అభిషేకము, పూజ కార్యక్రమాలు, అలంకారం జరుగును. కావున భక్తులు 50 మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదమైన స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మవారికి నగరోత్సవం జరుగును కనుక నగరోత్సవంలో కూడా బాపట్ల భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. కర్లపాలెం బాపట్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి బాపట్ల వైపు నుంచి వస్తున్న కారు ఉమ్మారెడ్డి నగర్ సమీపంలో గేదెలను ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 గేదెలు చనిపోగా కారు ముందు భాగం దెబ్బతింది. కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో 4 వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీపీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ భాషా పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ భాషా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవో విద్యా విధానాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, తక్షణమే 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ సంఘ నాయకులు గుడ్డ నాగాంజనేయులు, జంపాని శ్రీనివాసరావు, మూకిరి ప్రకాశ్రావు, చక్రపాణి తదితరులు ఉన్నారు. దాన్ని చేపట్టి ఈరోజు ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. 9వ తారీఖు ముట్టడించడం జరిగింది. తర్వాత ధర్నా కార్యక్రమం విజయవాడలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసుల్లో మనకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ముఖ్యంగా ముందు వరుసలో నిలబడి ఒక ఉద్యమాన్ని చేపట్టింది. బాపట్లపట్నంలోని ఇమ్మడిశెట్టివారిపాలెం గ్రామం వద్ద గల దాసా ఠాగూర్ ఆశ్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల మొదటి వారం 6 రోజులు నామసప్తాహం, చివరి రోజు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవాలయ ప్రధాన ధర్మకర్త తెలిపారు. కన్నా జయదేవ్ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ధర్మకర్త నరసింహారావు పర్యవేక్షించారు. ఈశ్వరమ్మడే కార్యక్రమంను ఘనంగా నిర్వహించినట్లు సత్యసాయిబాబా సేవా సమితి కన్వీనర్ కిషోర్ తెలిపారు. కర్లపాలెం సత్యసాయి సేవా సమితిలో సత్యసాయిబాబా మాతృమూర్తి ఈశ్వరమ్మడే సందర్భంగా వెంకటరమణ హాస్పిటల్ ప్రజా వైద్యశాలలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సత్యసాయి సేవా సంస్థల జిల్లా కన్వీనర్ తుమ్మల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, కోకి కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, సుబ్బారావు, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాబావారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మనం ఈశ్వరాంబ డే నిర్వహించుకోవడం జరిగింది. ఈశ్వరాంబ డే అంటే ఎవరో కాదు, మన సత్యసాయి బాబా వారి యొక్క మాతృమూర్తి అయినటువంటి ఈశ్వరాంబ వర్ధంతి దినం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా మే 6వ తారీఖున మన హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఇన్పేషెంట్స్కి పాలు, బ్రెడ్, అదేవిధంగా ఫలాలు, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా ఈ పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి 6వ తారీఖు మే మనం సత్యసాయి సేవా సమితి తరఫున మన కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇన్పేషెంట్స్ అందరికీ కూడా మనం ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాం. కర్లపాలెం సమితి పరిధిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఈశ్వరంబ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా సత్యసాయి బాబా వారి యొక్క 100వ జన్మదినోత్సవం సందర్భంగా మనకి రథాలు మరి బల్వంత హాల్ నుంచి సత్యసాయి సేవా సమితి పుట్టపర్తి నుంచి బయలుదేరి వచ్చినాయి. అవి దాదాపుగా ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రం అంతా ఉన్నటువంటి జిల్లాల్లో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇన్ని రోజులని కేటాయించి ఆ జిల్లాలో ఆ రథం యొక్క ఊరేగింపు జరుగుతుంది. మన జిల్లాలో జూన్ 28, 29, 30 తారీఖుల్లో మన జిల్లాకి, బాపట్ల జిల్లాకి కేటాయించారు. ఈ 3 రోజుల్లో మన అద్దంకి నుంచి ఇక్కడ రేపల్లి వరకు కూడా ఈ రథాల యొక్క ఊరేగింపు జరుగుతుంది. మనకి కర్లపాలెం ఏ రోజు ఇస్తారో తెలియదు. ఆ రోజు కర్లపాలెం వచ్చినప్పుడు మన యొక్క రథాన్ని మనం ఆహ్వానించి మరి తగు విధంగా సత్కరించుకొని మనం పూజలు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనం 307 రూపాయలకు పెంచడం జరిగిందని ఇన్ఛార్జ్ ఏపీఓ శ్యామ్ తెలిపారు. కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
కర్లపాలెం మండలము పాతనందాయపాలెం గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొలతల మేరకు ఉపాధి హామీ పథకం వేతనాన్ని 307 రూపాయలకు వెచ్చించడం జరిగిందన్నారు. అయితే వేసవికాలం దృష్ట్యా ఉదయం 6 గంటలకు పని ప్రదేశానికి చేరుకుని 10 గంటల్లోపు పని పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్దేశించిన పని 10 గంటల్లోపు పూర్తి కాని పక్షంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో పూర్తి చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పథకంలో చేరాలని, తద్వారా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఉందని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆడా మగవారికి సమాన వేతనం అందించడం జరుగుతుందని వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారిని ఇప్పటివరకు కూలీలుగా సంబోధించేవారని, అయితే ఈ ఏడాది నుంచి ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని శ్రామికులుగా పిలువబడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఉపాధి హామీ పథకం శ్రామికులు ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉండాలి. కానీ ఎండాకాలం కాబట్టి కనీసం 10 గంటల వరకు పని ప్రదేశంలో ఉండాలండి. మేట్లు ముందు రాగానే ఏం చేయాలి, కూలీలందరూ మీ గ్రూప్ సభ్యులందరూ కూడా పని ప్రదేశానికి వచ్చారు లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ గ్రూప్ సభ్యులు గ్రూప్లో ఎంతమంది ఉంటారు? 21 నుంచి 50 మంది దాకా ఉండొచ్చు, 25 నుంచి. వీళ్ళందరూ మనకి పని దగ్గరికి ఎంతమంది వచ్చారు, అందరూ వచ్చిన తర్వాత మేట్ ఏం చేయాలి, ఫీల్డ్ అసిస్టెంట్ మేట్ కలిపి ఎంత పని చేయాలనేది కొలత ఇవ్వాలి. మనకి పంటకాలం మీటర్ కాలం అయితే ప్రతి వ్యక్తి కూడా కూలీ కూడా ఇప్పుడు కూలీలు అనకూడదు, ఏమనాలి, శ్రామికులు అనాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు కూలీలుగా అనొద్దు, శ్రామికులు అనేది చెప్పారు. కనుక మనందరం ఎవరమే శ్రామికులమే. కనుక పనికి వచ్చిన ఇప్పుడు నీ గ్రూప్లో 20 మంది కూలీలు ఉన్నారు, 15 మంది వచ్చారా, 15 మంది వచ్చారు చూసుకొని పని ప్రదేశానికి ఒకసారి రావాలి. ఒకటి ముందు వెనక రాకూడదు. ఎందుకు, కొలత అనేది ఇచ్చేసేయాలి. 8 గజాలు 8 మీటర్లు కొలత ఇచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసుకొని జాగ్రత్తగా పొడవు లోతు చూసుకొని పని చేయించాలి. ఎవరైనా అధికారి వచ్చినా కానీ ఓకే, మేట్ పేరు ఏం అడిగినప్పుడు ఏమండి మీ గ్రూప్ సభ్యులు ఎంతమంది పనికి వచ్చారు అన్నప్పుడు క్లియర్గా చెప్పాలి. మేట్ అనే వ్యక్తి తెలుసుకొని ఉండాలి. అలాంటి వ్యక్తిని మేట్ పెట్టుకోవాలి. నలుగురు చెప్పి వాళ్ళతో లౌకికంగా మాట్లాడి పని చేయించే వ్యక్తిని పెట్టుకొని పని చేయించుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెబుతున్నారు, మనకి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి 307 రూపాయలు కూలి రావడానికి అవకాశం ఇచ్చారు. అంటే 307 రూపాయలు కొలతిస్తే ఆ 307 రూపాయలు కొలత ప్రకారం పనిచేసి మీరు డబ్బులు తీసుకోవాలి. మనం ఎంత పని చేయాలి, మీటర్ కాలం అయితే 8 మీటర్లు పని చేయాలి. 8 మీటర్ల పొడవు, వెడల్పు మీటర్, లోతు 1/2 మీటర్ లోతు అండి. అడుగు మరి మాట్లాడారు మీరు రైట్ కదా. అడుగు అంటే ఎన్ని అంగుళాలు? 12 అంగుళాలు. ఆ అకౌంట్ ఉండేది కాబట్టి ఆ అకౌంట్లో 20 రూపాయలు కట్ అయింది. మీరు అప్లికేషన్ ఉండదన్నమాట, నా ఇష్టపూర్వకంగా పలానా SBIలో లేకపోతే యూనియన్ బ్యాంక్లో నా అకౌంట్ నుంచి 20 రూపాయలు మినహాయించుకోండి, నాకు ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ నాకు అప్లై చేయండి అని చెప్పేసి దానిలో ఉండి కింద మీరు సంతకం పెడతారు. అది అకౌంట్ నుంచి మీకు కట్ అయింది. ఏదైనా ప్రమాదశాత్తు మరణిస్తే, ప్రమాదశాత్తు మాత్రమే, సహజ మరణానికి అయితే రావు. ఇద్దరు ఈ సురక్ష బీమా యోజనలో ప్రమాదశాత్తు మరణిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఇది 20 రూపాయలు అంటే మనకు చాలా తక్కువ అనమాట. మనకు బయటికి వెళ్ళి టీ తాగినంత ఖరీదు. దయచేసి ఇది ఉపయోగించుకోండి. ఇది ఉపయోగించుకున్నట్టే పొరపాటున మనం నమ్ముకున్న వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతుల్లో జీవో నెంబర్ 77 తీసుకొచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలు చదివే వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపచేస్తుందని, ప్రైవేటు విద్యా సంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకోవటం జరిగిందని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో కిటకిటలాడుతున్న యూనివర్సిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకోవటం వల్ల యూనివర్సిటీలో విద్యార్థులు
లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను బాగుపరచాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఆ యూనివర్సిటీ నిర్వహించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో వైద్య విద్యను పేదలకు దూరం చేసే విధంగా జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చి వైద్య విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతుండటంతో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తూ ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్యను అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు డి దిలీప్, తోకల విజయ్, సోమినేని సందీప్, మామిడిబత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యను పరిశీలించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల సమావేశాలు, అధికారులకు వినతిపత్రాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ బాపట్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో నేడు కీలక నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, అదేవిధంగా ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మొత్తం మా భవిష్యత్ యువనేత పిలువబడుతున్నటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తాను నిర్వహించిన యువగలం పాదయాత్రలో ఇదే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అనేక హామీలు ఇచ్చారు విద్యార్థులు సమీకరించి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేసుకొని పీజీ చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ పీజీకి అడ్డంగా మారిన జీవో నెంబర్ 77ని రద్దు చేసి ప్రతి ఒక్క పీజీ విద్యార్థి ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థికి, పీజీ విద్యార్థికి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇస్తాము. ఆ జీవో నెంబర్ 70 రద్దు చేస్తున్నారు. ఇంతవరకు కనీసం 100 రోజులు కాదు, సంవత్సరం అవుతున్నా కూడా కనీసం ఎక్కడ జీవో నెంబర్ 77 రద్దు ప్రస్తావనే లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల్లో 5 కళాశాలలు ప్రారంభించింది. ఆ 5 కళాశాలల్లో 50% సీట్లు అమ్ముకుంటుంది. 50% సీట్లు మాత్రమే కన్నెర కోటలు ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 17 మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో నీట్ రాసి సీటు పొందిన విద్యార్థులకి కన్నెర కోటలో 100% సీట్లు ఇస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కార్పొరేట్, ప్రైవేట్ కన్నా బుద్ధి పండించుకోకుండా పూర్తి స్థాయిలో P4 సిస్టమ్ విధానం తీసుకొచ్చి ఈ 17 మెడికల్ కళాశాలల్ని ఏదైతే 5 మెడికల్ కళాశాలలు నిర్మించబడ్డాయో వాటిని కూడా P4 సిస్టమ్ విధానంతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఇది కేవలం విద్యార్థులకు నష్టం కాదు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పడితే సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ కూడా వస్తాయి. తద్వారా వేల మంది, వందల మంది పేద వర్గాల ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితులు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి రాష్ట్రానికి పెద్ద నష్టం ఇది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 107, 108 జీవో రద్దు చేసి 17 మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో నీట్ రాసి సీట్లు పొందిన విద్యార్థులకే ఎంబీబీఎస్ విద్యా సీట్లు పూర్తి స్థాయిలో ఫ్రీగా ఇవ్వాలని కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేస్తాం. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఏదైతే స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల అనేక మంది విద్యార్థుల సర్టిఫికేట్లు లేవని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ విద్యార్థుల పరిస్థితి పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉండి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఉండటం వల్ల దాదాపు 10 లక్షల మంది పైగా విద్యార్థులకి, ఎంబీఏలు, బీటెక్ చేసిన విద్యార్థులకి చేసే సర్టిఫికేట్లు లేక జొమాటోలో, స్విగ్గీలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. జొమాటో, స్విగ్గీలో పనిచేసే వాళ్ళలో ప్రతి 3లో 2 బీటెక్, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులే. కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు ఈ భారతదేశంలో నాకు సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, నేను ప్రధాని నరేంద్ర మోడీ కన్నా సీనియర్ని, నన్ను గెలిపించండి, విజనరీ ముఖ్యమంత్రిని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మేము అడుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సరే, మేము ఒప్పుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని
సర్టిఫికేట్లు లేక చేతిలో 10 లక్షల మంది పైగా ఉన్నారు. ఓ పక్క సర్టిఫికేట్ లేకపోవడానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారని చెప్పని ఏఎస్ ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాబినెట్లు అగ్రనేతలుగా ఉన్నారు. చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, గీతంస్ కానివ్వండి, అనేక సంస్థలు ఎన్ఆర్ఐ కానివ్వండి, భాష్యం కానివ్వండి, అదేవిధంగా ఈ విద్యా సంస్థలు కాకుండా ఇంకా సింపథైజర్స్గా టీడీపీ ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి అనేక మంది విద్యాసంస్థల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మాకు సందేహం కలుగుతూ ఉంది. అనేక మంది టీడీపీ ప్రభుత్వంలో విద్యాసంస్థల యాజమాన్యాలు ఉండగా మీరు ప్రభుత్వ విద్యార్థులకు ఏ విధంగా మేలు చేస్తారని చెప్పని ఏఎస్ఏ ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే వాళ్ళు ఫీజులు అరికట్టాలని చెప్పని పాఠ్య పుస్తకాలు 8,000 నుంచి 15,000 రూపాయలకి పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా అకాడమీల పేరుతో జూనియర్ కాలేజ్ రన్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ లేకపోయినా కూడా, బీఈడీ క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగా ఆ నిబంధనలు వ్యతిరేకంగా కళాశాలలో పాఠశాలలు నడుపుతూ ఉన్నారు. ధనమే ధ్యేయంగా బతుకుతూ ఉన్నారు. అక్షరాలు లక్షల రూపాయలు అమ్ముకొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 12వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్య పరిశీలించకపోతే మాత్రం మా డిమాండ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న వర్షాకాలానికి డ్రైనేజీలు పొంగి పొర్లకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రధాన మురికి కాలువలు పూడికతీత పనులు మున్సిపల్ అధికారులు వేగవంతం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఆదేశాలతో బాపట్ల పురపాలక సంఘ పరిధిలో 10 రోజుల నుండి పలు వార్డుల నందు మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. 24వ వార్డు ఇమ్మర్శెట్టివారిపాలెం ప్రధాన మురికి కాలువల్లో షీల్డ్ పూడికలను తీసి ట్రాక్టర్ల ద్వారా తరలించడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. రానున్న వర్షాకాలానికి ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన మట్టిని చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నామన్నారు. వర్షాలు పడినప్పుడు డ్రైనేజీలు పొంగిపొర్లకుండా కాలువలో సజావుగా నీరు పారేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా రోడ్ల మార్జిన్ల నందు చెత్త నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొంటున్నారు. ఎండలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు టోపీలు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాల్ట్ భూములను పరిశీలించి వాటికి మార్కెట్ ధర నిర్ణయించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఆదేశాలతో బాపట్ల పట్టణంలో మురికి కాలువల పూడికతీత. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పందెల నాగర్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.